అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఒక వర్గానికి పోలీసులు కొమ్ము కాయడం సరికాదన్నారు ఏపీ బీజేపీ నేత రమేష్ నాయుడు. ఇటీవల రాయచోట్లో జరిగిన ఘటనలో పోలీసుల వైఖరిని ఆయన తప్పుపట్టారు. ప్రశాంతంగా వీరభద్రస్వామి రథయాత్ర సాగుతున్న సమయంలో ఒక వర్గానికి చెందిన వారు అటాక్ చేసినా పోలీసులు స్పందించకపోవడం సరికాదన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని, దీనిలో భాగంగా ప్రైవేటు కేసు పెడతామని రమేష్ నాయుడు తెలిపారు. సహజసిద్ధంగా 80% మంది హిందువులు జరుపుకునేటువంటి ఉత్సవంలో వాళ్ళు అడ్డుకొని దాడి చేస్తే, దాడి చేయబోతున్నారనేటువంటి విషయాన్ని సమాచారాన్ని ఎస్పీకి అందజేస్తే కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఎస్పీ గారు స్వయంగా ఉంటే ఆ క్రమంలోనే చెప్పులు కూడా ఆయన మీద పడ్డాయి. అప్పుడు ఆయన కొట్టాల్సింది ఎవరిని? చెప్పులు వేసినటువంటి వాళ్ళనా, లేకపోతే ప్రశాంతంగా భక్తిభావంతో పోతున్నటువంటి భక్తులనే? సమాజం అంతా కూడా ఆలకించాలి. ఎంత దురదృష్టకరమైనటువంటి విషయం అంటే, గతంలో ఇదే రాయచోట్లో 30 సంవత్సరాల క్రితం రోడ్డు మీద నిలబడుకుంటే నీళ్లు జల్లేవాళ్ళు ఇతర మతస్థుల మీద. రోడ్డు మీద పరాయి స్త్రీ ఎవరన్నా ఉంటే ఆమెను బలాత్కారం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి రాయచోట్లో. ఈ వ్యవహారాలు తెలియనటువంటి ఎస్పీ ఒక వర్గానికి కొమ్ము కాస్తాను, నేను పెద్ద తోపును అంటూ సహించే ప్రసక్తి లేదు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ ఎస్పీని, ఆ ఎస్ఐని, ఆ సిఐని